అట్లా మా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసిర్రు అన్న. చర్చ్ పేరు ఏమైనా ఐడియా ఉందా? చర్చి పేరు క్రైస్ట్ ద కింగ్ కమ్యూనిటీ చర్చ్. మా చెల్లెలు ఉందన్న, మా చెల్లెని కూడా 30 మంది పిల్లలా? నాన్న 30 మంది పిల్లలని పెట్టుకున్నారు. అందరూ చిన్న పిల్లలే? చిన్న పిల్లలే. హలో జసిరా అన్న, చేస్తున్నా అన్న. కేడిఆర్ అన్న నాన్న మాట్లాడేది. ఎవరు? కేడిఆర్ అన్న నాన్న మాట్లాడేది. అవును. అన్న నా పేరు ఓకే. అంటే మీకు వాట్సాప్ లో మెసేజ్ కూడా చేశాను అవునవునవును. అన్న. ఇట్లా చేసిరన్న, నాకు అంటే తల్లిదండ్రులు లేక చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోతే ఇట్లా కొంతమంది పాస్టర్స్ ఇట్లా చేశారు ఎక్కడ మీది? అన్న. ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు కాటే దానిలో. సమస్య ఏంటి? అయితే చిన్న ఉన్నప్పుడు అన్న మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు గొడవడి లవ్ మ్యారేజ్ అయింది అన్న. ఓకే, మీ అమ్మ నాన్నగారు లవ్ మ్యారేజ్? మ్యారేజ్ అయింది అనమాట. ఓకే. మళ్ళీ గొడవ అయ్యి కర్నూలు నాన్న కండక్టర్ జాబ్ చేసేవాడు. మా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నా అనమాట. అక్కడ చుట్టాలు ఉన్నారని మా అమ్మాయి అక్కడ వెళ్ళినప్పుడు సో వాళ్ళిద్దరికి పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నారు అనమాట. మా ఆల్రెడీ డాడీకి పెళ్ళి అయింది, మమ్మీకి తెలియకుండా మా మమ్మీని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. ఓకే. ఇట్లా గొడవ అయ్యి మమ్మీని ఇట్లా కత్తులతోని మర్డర్ అటెంప్ట్ జరిగితే మమ్మల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఆర్ఫన్ హాస్టల్లో పెట్టింది అన్న. ఓకే. అయితే అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది అనమాట. డాడీ ఇట్లా గొడవ అయితే డాడీ వదిలేసి మమ్మీ సూసైడ్ చేసుకొని చనిపోతే మమ్మల్ని అనాథ హాస్టల్లో పెట్టారనమాట. కాదు, ఇప్పుడు డాడీ వదిలేసిన తర్వాత మమ్మీ చనిపోయిందా? చనిపోయింది అన్న. ఇట్లా గొడవ పడుతున్నారు మళ్ళా నా పిల్లలకి ఏమన్నా అవుతుందని భయపడి హైదరాబాద్కి వచ్చి ఒక అనాథ హాస్టల్లో వదిలేసి బయటకు వచ్చి రూమ్ రెంట్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ మా మామ వాళ్ళు కూడా కొంచెం టార్చర్ పెట్టారు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు. సో అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది అనమాట. అయితే మమ్మల్ని హాస్టల్లో పెట్టిన తర్వాత మా వాళ్ళు ఏం చేశారు, మా మేనమామ వాళ్ళు కొంతమంది నా పేరు సునీల్ గవాస్కర్ అని పెడితే వీళ్ళు నా మొత్తం పేరే చేంజ్ చేశారు అన్న వీళ్ళు. అంటే మీ మేనమామ వాళ్ళు పెట్టారా పేరు సునీల్ భాస్కర్? మా డాడీ పెట్టాడు అన్న పేరు. డాడీనే పెట్టారు. డాడీ పెట్టారు. మా మేనమామలు వీళ్ళు దొంగలు పాస్టర్లు అన్న వీళ్ళు. ఇప్పుడు మీ మేనమామలు పాస్టర్లా? పాస్టర్స్ అన్న. ఓకే. జ్ఞానం లేదు, ఏం లేదు. తీసుకపోయి పేర్లు చేంజ్ చేసి మమ్మల్ని వాడుకొని మొత్తం చేసి ఎట్లా అంటే అట్లా మా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారు అన్న. అయ్యో. కనీసం ఎట్లా అంటే చర్చిలో మొత్తం వాళ్ళు ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మాతో ఇటుక పిల్లలు రాళ్ళు మోపించి అన్ని మోపించి ఇట్లా వేసేసారు. చర్చ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు? అవునన్న, చర్చ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇంకా కింద ఇల్లు పైన చర్చ్ పెట్టేశారు అన్న. అయితే మేము వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాం అన్న. మేము వయసు ఎంత ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు? అప్పుడు అన్న నాది ఉంటది అన్న ఒక 15-14 ఉంటుంది అన్న. ఆ వయసులోనే నీ చేత ఈ పని చేయించారా? ఈ పని చేయించాను అన్న. నువ్వు ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా? నేను అన్న ఉన్నాము, చెల్లె ఉందన్న. అయితే మా లాంటి వాళ్ళను కొంతమంది పెట్టుకొని వాళ్ళు ఏం చేశారన్న, ఫండ్ మమ్మల్ని చూపెట్టి ఫారెనర్స్ ఇక్కడ పిలిపించుకొని ఫండ్ రేజ్ చేయించి ఎప్పుడైతే అది కలెక్ట్ మొత్తం చేసుకున్నారో కర్నూలు హైవేలా పెబ్బేర్ అని ఉంటది అన్న, అక్కడ మమ్మల్ని చూపించి ఒక 30 మెంబర్స్ పిల్లల్ని కర్నూలు హైవేలో కర్నూలు హైవే పెబ్బేరు కొత్తకోట మధ్యలో ఉంటుంది అన్న అది. ఓకే. చర్చా? అయితే ప్లేస్ అన్న చర్చి మాత్రం మల్కాజ్గిరిలో ఉందన్న. అది మల్కాజ్గిరి ఏరియా? అది మల్కాజ్గిరి అయ్యన్ నగర్ అని వస్తుంది అన్న, ఇందిరా నెహ్రూ నగర్. ఓకే, అయ్యన్ నగర్. చర్చ్ పేరు ఏమైనా ఐడియా ఉందా? చర్చి పేరు క్రైస్ట్ ద కింగ్ కమ్యూనిటీ చర్చ్ అన్న. ఏంటది? క్రైస్ట్ ద కింగ్ కమ్యూనిటీ చర్చ్. అయితే ఈ పేరు కూడా ఎందుకు పెట్టారంటే వాళ్ళు మా లాంటి అనాథ పిల్లలను పెట్టుకున్నందుకు, వాళ్ళు పైసలు పంపించినందుకు వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు అనమాట. మేము పంపిస్తాం, మీరు పిల్లలను పెట్టుకోండి, మీరు చేంజ్ అయితే వేరే పేరు ఏదో ఉంటే సంథింగ్ ఏదో ఉంటే ఆ పేరు తీసేసి అది ఫారినర్ అక్కడ నుంచి వీళ్ళు పెట్టేసుకున్నారు అన్న వాళ్ళ చర్చ్ పేరు. ఓకే, వాళ్ళ ఫారినర్ చర్చ్ పేరు వీళ్ళు పెట్టుకున్నారు. మీరు ఆ పేరు పెడితేనే మీకు ఫండ్ ఇస్తాము, ప్లస్ పిల్లలను మాకు చూపిస్తే పిల్లలు ఉంటే మీకు ఫండ్ పంపిస్తామని చెప్పిరన్న. అందుకే చాలా చర్చ్ పేర్లు అందుకే తెలుగు గాని ఎవరికి అర్థం కాని విధంగా ఉంటాయి. అవునన్నా, కేవలం పైసల కోసమే అన్న వీళ్ళు. ఓకే, తర్వాత అన్న అయితే పెట్టుకొని ఒక 30 మందిని పెట్టుకొని వాళ్ళు వీళ్ళ పిల్లలన్నా అయితే ఆ ఏరియాలో 30 మంది పిల్లలా? 30 మంది పిల్లలని పెట్టుకున్నారు. అందరూ చిన్నపిల్లలే? చిన్నపిల్లలే అన్న.
ఓకే. వాళ్ళ చేత చర్చి కూడా కట్టించుకున్నారా? రాళ్ళు అన్ని ఇటుక పిల్లలు మోపించేటోళ్ళు. పేరు మీద పైసలు గుంజి చర్చి కట్టి 4 అంతస్తుల బిల్డింగ్ కొని ప్లస్ ఒక 1,00,00,000 అంటే ఒక 30 lakhs 20 lakhs పెట్టి అన్న ఇప్పుడు ఒక 1.5 crore అయింది. హ్మ్. అది అమ్మేసి వాళ్ళ పిల్లలందరినీ డిస్ట్రిబ్యూట్ అంటే పంచుకోవాలని ఉన్నారన్న. అది హ్మ్. ఆ ల్యాండ్ కేవలం అలాంటి అనాథ పిల్లల కోసము హ్మ్. పిలిపించి ఈ పిల్లలను మేము ఇక్కడ పెట్టి మంచి ఒక హాస్టల్ కట్టి చదివిస్తామని చెప్పి మోసం చేశాను. ఆ హ్మ్. ల్యాండ్ కొని ఇప్పుడు ఒక 1,00,00,000 అయింది ఆయన ఆ ల్యాండ్. ఓకే. అంటే మీరు అనాథ పిల్లలని చెప్పి మీ చేతే పని చేపించుకొని మీ ఫోటోలు, మీ తెచ్చుకొని వీడియోలు ఆళ్ళకి పెట్టి ఉమ్, వాళ్ళ దగ్గర ఫండింగ్ తెచ్చుకునేవారా? ఫండింగ్ తెచ్చుకున్నాన మమ్మల్ని చదివించకుండా హ్మ్. ఎవరైతే ఇద్దరు కొడుకులు ఏంటి ఇద్దరు చదివించలేదా మిమ్మల్ని? చదివించలే అన్న. అమ్మ తోడన్న చదివించలే మాతో ఇటుక పిల్లలు రాళ్ళు ఇసుకలు ఎండకు ఒక పైన నా గుట్ట మీద ఉంటది అక్కడ అంతవరకు మమ్మల్ని ఇటుక పిల్లలు మోపించేటోళ్ళు ఇసుక మోపించేటోళ్ళు అన్నీ చేపించుకున్నాను. చాలా దారుణం చేసేసారన్న. నాకు కనీసం మా చెల్లెలు ఉందన్న, మా చెల్లెని కూడా చదివించలేను ఈ పాస్టర్లు. మీ చెల్లిని కూడా చదివించలేదా? చదివించలే అన్న. ముగ్గురు ఆడపిల్లలే అన్న. కనీసం గేట్ ముందుకించి కూడా పోతాయి చర్చిలు అన్ని నీతులు చెప్తారు. దేవుడు ఇట్లా చెప్పిండు వీళ్ళని ప్రేమించాలి వాళ్ళని ప్రేమించాలి అని ఒక్కడు లేడన్న అట్లా ఈ హ్మ్. కాలంలో పాస్టర్లు అయితే. ఇప్పుడు నువ్వు ఏది ఇప్పుడు నువ్వు చెప్పిన చర్చి పేరు కూడా నోరు తిరగట్లేదు. ఆ చర్చి వాళ్ళే చేశారా? చర్చి వాళ్ళే అన్న. మరి ఆ పాస్టర్ వాళ్ళ పేరేంటి? ఆయన పాస్టరు పార్కర్ అన్న, పార్కర్ ఎద్దిద్యా పార్కర్ అని. దివ్య ఎద్దిద్యా పార్కర్. బిబియా పార్కర్ అతని పేరు. ఎద్దిద్యా పార్కర్ సొల్మాన్ పార్కర్ అన్నదమ్ములు ఉన్నారు అన్న, 4 ఉన్నారు వాళ్ళు. హ్మ్. ఎద్దిద్యా పార్కర్ సొల్మాన్ పార్కర్ శైలేష్ పార్కర్ హ్మ్. పౌల్ పార్కర్ అని 4 ఉన్నారన్న. హ్మ్. అందరు ప్రతి ఒక్కరు మమ్మల్ని వాడుకొని ఇట్లా చేసేసారు అన్న. కనీసం మేము ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా అసలు ఎవ్వరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? మీరు ఎలా ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఒక డెలివరీ బాయ్గా చేసుకుంటున్నాను అన్న. ఆ చెల్లె డెలివరీ బాయ్ గానా? డెలివరీ బాయ్ అన్న. ఇక్కడ అత్తాపూర్లో హైదరాబాద్లో డామినోస్ పిజ్జా అని ఉందన్న, అందులో డెలివరీ బాయ్ చేస్తున్నాను. అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. చెల్లె ఇంట్లోనే ఉంటుందన్న. పాప ఉన్నందుకు ఫస్ట్ షాపింగ్ మాల్లో చేస్తుండే సేల్స్ గర్ల్ గా. ఇట్లా మిమ్మల్ని అలా గాలికి వదిలేసారు తర్వాత. ఏమి ఇవ్వలేదా మీకు డబ్బులు అలాంటిది ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదన్న. ఇవ్వకుండా వాళ్ళ పిల్లలను చదువుకోనికేమో వాళ్ళు స్కూల్ కు పంపించేవాళ్ళు. ఆ ఏరియాలో నీళ్లు రాకుంటే హ్మ్. మాలాంటి పిల్లలు అనాథ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు నీళ్లు మోపించి వాళ్ళకేమో స్కూల్ కు పంపిస్తున్నాం మంచిగా ఇంగ్లీష్ మీడియం. హ్మ్. మాలాంటి పిల్లలను గవర్నమెంట్ స్కూల్ పంపించి ఫండ్స్ మొత్తం రేజ్ చేసిన తర్వాత పిల్లలందరినీ నిలగొట్టేసినాను. ఒక పాపం తల్లిదండ్రులు లేక పాపకి ఏమో అర్థం కాక అది ఉరేసుకొని చచ్చిపోయింది అన్న. ఏంటి ఈ 30 మంది పిల్లల్లో ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందా? అవునన్న. అంటే వాళ్ళకి తల్లిదండ్రులు లేరు పాపం. ఏ ఆడపిల్ల అంటే కొన్ని ఉంటాయి కదన్న లోపల వాళ్ళకి చెప్పుకోలేని బాధ. హ్మ్. మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకు అది ఏ చెప్పుకోలేక పాపం పాప ఊరేసుకొని చనిపోయిందన్న. వాళ్ళు ఎలగొట్టేసారన్న. హాస్టల్కి వాళ్ళు చదివిమని పైసలు పంపించమంటే వీళ్ళ పిల్లలను చదివించుకొని హ్మ్. మా లాంటి ఎలగొట్టేసారన్న. ఎలగొట్టేసి ఇప్పుడు ఫారిన్కి వెళ్ళిపోయారు అన్న వాళ్ళ పిల్లలు. అంటే పాస్టర్ పిల్లల్ని మీ ద్వారా తీసుకొచ్చినటువంటి డొనేషన్‌తో చదివించేసుకునేవారు. చదివించేసి మిమ్మల్ని మాత్రం డొనేషన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని బయటకు తోసేశారు. బయటకి తోసేసారన్న. ఆ బాధ భరించలేక ఆ అమ్మాయి చనిపోయిందా? అమ్మాయి సూసైడ్ చేసుకున్నా పాపం. అబ్బా! ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు తమ్ముడు? అవునన్నా ఇలాంటి వాళ్ళ మీద మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలన్నా. సో హ్మ్. వీళ్ళ గురించి ఇట్లా అనాథ పిల్లలను పెట్టుకొని నిజంగా నా మోడీ గారు వస్తే నిజంగా ఫండ్స్ అన్ని బంద్ చేపించేయాలన్న ఇలాంటి వాళ్ళకు. హ్మ్. అనాథ పిల్లలని ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే చేసి. ఇప్పుడు మాక్సిమం అనాథాశ్రమంలో నడిసే మాక్సిమం అలాగే నడుస్తున్నాయి అంటావా? అవునన్న మాక్సిమం నడుస్తున్నాయి. బాబోయ్! మొన్న కూడా విజయవాడలో ఓ మిత్రుడు ఒక క్రైస్తవ ఏదో అనాథాశ్రమం ఉంటే వాళ్ళ పిల్లలు పుట్టినరోజు అని చెప్పేసి ఎవరిదైతే ఏంటి మనకు కావాల్సింది అనాథ పిల్లలకని చెప్పేసి బోలెడు డబ్బు అవి బట్టలు అన్ని ఇచ్చొచ్చారు. అవునన్నా. ఇలాంటివన్నీ అయితే మీకు దక్కట్లేదు అయితే. అస్సలు అన్న మార్నింగ్ నిన్న కాక మీ వీడియోస్ చూస్తూనే ఉంటానన్న. నేను అదే ఒక పాస్టర్ ఇట్లా 10,000 ఎంతనో తీసుకొని ఇస్తా అని చెప్పి వీడియో పెట్టారన్న. అవునమ్మా. అవును. ఇక్కడే జరిగింది. ఎల్లుండి వెళ్తున్నాం కూడా వాడి తాడు తీయడానికి. వాడు ఫోన్ నెత్తలేదంట. ఆ బాబాయ్ గారి భార్య చాలా అనారోగ్యం పాలైందంట. ఆవిడకి మెడిసిన్‌కి డబ్బులు లేవంట. అతను బాధపడుతూ ఫోన్ చేసిండు. అవునన్నా. ఒక రేపు హ్మ్.
మాకు కూడా ఒక అన్నలాగా మీరు సాయం చేయండి అన్న, మీ కాలు మొక్కుతా ప్లీజ్. అయ్యయ్యో! అంత మాట ఉన్నది తమ్ముడు. ఖచ్చితంగా ఇది నా బాధ్యత. అవునన్నా, నాకు ఆ! ఇద్దరు ఆడపిల్లలు. హైదరాబాద్‌లో ఇప్పుడు మేమొస్తే కలుస్తావా నువ్వు? షూర్ అన్న, కలుస్తాను. ఓకే. నేను 20 తర్వాత వస్తాను. ఓకే అన్న. నేను 20వ తారీఖు తర్వాత, ఈ 20 తారీఖు తర్వాత హైదరాబాద్ వస్తాను మన వాళ్ళతో. ఓకే అన్న. నీకు జరిగిన బాధంతా మాకు చెప్పాలి నువ్వు. ఓకే అన్న, పక్కా అది చెప్తా. అది చెప్పిన తర్వాత నేను దాన్ని తీసుకెళ్ళి కంప్లెయింట్ ఇప్పిస్తాను. వాడెంత పోటుగాడైనా కూడా అవతలోడు ఓకే మీ అన్న. ద్వారా కంప్లెయింట్ ఇప్పించి ఖచ్చితంగా వాడి దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి మీ చేతిలో పెడతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ ఓకేనా? వాడెంత తోడైనా. ఓకే ఇంకా అన్న. వాడి మీద ఏమైనా కేసు ట్యాక్స్ తీసుకుంటే నీకేమైనా భయమా? ఏం లేదన్న, ఏం లేదు, తీసుకోండి అన్న. ఎందుకంటే మమ్మల్ని చాలా బెదిరించారు అనమాట. వాళ్ళ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, హ్మ్. కంప్లైంట్ ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఫుల్ బెదిరించారు అన్న. అవునా? ఉమ్. సరే. నేనైతే ఒక 2 డేస్ ముందు చెప్తాను వచ్చే ముందు.